ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాలో అడుగుపెట్టి తనకి సంబంధించిన అన్ని రకాల విషయాల్ని అందరితో పంచుకుంటూ, అందరితో చక్కగా మాట్లాడుతూ, ఆవిడ చేసే ట్వీట్స్ కావచ్చు, ఆవిడ పంచుకునే విషయాలు కావచ్చు, అందరినీ ఆవిడకి దగ్గరయ్యేలా చేసింది. మరి ఆ సెలబ్రిటీ ఎవరో కాదండి, అన్నా లెజినోవా. అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భార్య, కానీ ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. అలాంటి అన్నా లెజినోవా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి ఆవిడ పెట్టిన పోస్టులు కూడా అందరినీ ఆకట్టుకునేలా చేశాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య రొటేటరీ కఫ్కి ఒక మేజర్ సర్జరీ చేయించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ముంబైలోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒకటైన కోకిలాబెన్ ధీరుభాయి అంబానీ హాస్పిటల్లో దాదాపు 3.5 గంటల పాటు స్పెషల్ డాక్టర్లు ఆయనకి కుడి చేతి భుజానికి సర్జరీ చేసుకోవడం, సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం, సర్జరీ చేసిన ప్రత్యేక డాక్టర్ల బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే అన్నా కొణిదెలు చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉండే ఈమె సోషల్ మీడియాని కనుక గమనించినట్లయితే తన డే లైఫ్లో ఏం జరుగుతుందో అన్నట్లుగా తన ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తున్న టైం కావచ్చు, అంతే మరి జిమ్లో ఎంతో క్లిష్టమైన వర్కౌట్స్ చేస్తూ 125 kgsని పుల్అప్ చేస్తూ కనిపించే జిమ్ వర్కౌట్స్, ఇవన్నీ చూస్తూ ఉంటే అన్నా కొణిదెల మెంటల్గా మాత్రమే కాదు, ఫిజికల్గా కూడా ఎంత స్ట్రాంగో అన్నట్లుగా కనిపిస్తారు. మరి అలాంటి ఆమె తన భర్త పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని ఆవిడ తీసుకునే సంచలనాత్మకమైన నిర్ణయం, చేసిన పని ఏంటో తెలిస్తే అందరూ చేతులెత్తి మొక్కాల్సిందే. అదేదో కాదండి, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి రొటేటరీ కఫ్ సర్జరీ చాలా సక్సెస్ఫుల్గా జరిగి ఇంటికి డిశ్చార్జ్ అయి వచ్చారో, రెస్ట్ తీసుకుంటున్న తన భర్త కోసం పూర్తి ఆరోగ్యంతో త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారట. స్వయంగా కాలి నడకన అలిపిరి మార్గంలో మిగతా సాధారణ భక్తుల మాదిరిగానే ఆమె కూడా కాలి నడకన వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమలకి చేరుకున్నారు. పైగా ఆమె మెట్ల దర్శనం నుంచి నడుచుకుంటూ మిగతా డివోటీస్ అందరితో ఇలా కలిసి నడవడం తనకి ఎంతో సంతోషంగా ఉందని, తాను ఎంతో కృతజ్ఞురాలను అంటూ చెప్పడం మాత్రమే కాదు, ఆమె కాలి వేళ్ళకి బొగ్గలు వచ్చినా లెక్క చేయకుండా మొత్తానికి మొక్కు తీర్చుకున్నారు. ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా ఉండడం, అందరూ కలిసి తిరుమలకి చేరుకున్నారు. ఇక తిరుమలలో ముందుగా వరాహ నరసింహస్వామిని దర్శించుకున్న ఆ తర్వాత ఆవిడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పైగా అక్కడ కూడా అందరితో కలిసి కనపడిన తీరు చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఒకప్పుడు చూసుకున్నట్లయితే తన బిడ్డ కోసం సింగపూర్లో తన బిడ్డ వెళ్ళిన స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో ఆమె కొడుకు క్షేమంగా బయటికి రావడంతో ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు, అంతేకాకుండా టీటీడీ వారికి లక్షల విరాళాలు కూడా ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం, అంటే అప్పుడు తన బిడ్డ కోసం, ఇప్పుడు తన భర్త కోసం అన్నా కొణిదెల చేస్తున్న పనులు చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆవిడకి చేతులెత్తి మొక్కేలా చేస్తున్నాయి. అవ్వడానికి రష్యన్ యువతియే కానీ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుని తెలుగింటి ఆడపడుచుగా ఆవిడ మెలుగుతున్న విధానం, కట్టు బొట్టు పద్ధతి, సాంప్రదాయాల నడుమ ఆమె కనిపిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ఈవిడ గురించి మాట్లాడుకునేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ అన్నా కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చేసిందో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇంకొకసారి నెట్టిట్లో తెగ వైరల్ అవుతోంది. మరి మనం కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.